కట్ చేసిన తర్వాత అప్పుడు చప్పట్లు పట్టాలి. ఇక్కడ ఏం చేయాలి? క్లాప్స్. మీకు అన్ని లేకపోతే మీరు అంత సీనియర్ విశ్వాసం మీరు మీకు అన్ని ఏదో కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. అయిపోయింది కదా. ఇప్పుడు గీసిన తర్వాత కేక్ కట్ చేసిన తర్వాత అప్పుడు పాట పాడి కానీ పట్టుకోండి. రాజారావు గారు, నవమణి గారు, అబ్రాహం గారు, దివ్య గారు, మీ అక్కడే నువ్వు కూడా పట్టుకోండి. ఇక్కడ ఇలా మధ్యలో కట్ చేయండి. మధ్యలో రండి, మధ్యలో రండి. నేను చెప్తాను, మీరు కట్ చేయండి. తండ్రి యొక్కయు, మీరు అనాథలా, కుమారుని యొక్కయు, మరొకసారి పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామమున ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ గీతా, హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ టు డియర్, మే గాడ్ బ్లెస్ టు డియర్, may God bless to dear Narmita, may God bless to you, amen. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, దీవెన ఆశీర్వాదం పొందుదాం. అప్పుడు కట్ చేసిన తర్వాత అప్పుడు పెరుగుతుంది. ప్రార్థన పెడితే బాగుంటుంది అన్న ఆలోచన. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు వందనాలు. కేకు ఎంత మధురంగా స్వీట్ గా ఉంటుందో ప్రభా, పెద్ద జీవితం మీ కుటుంబ రాజారావు గారు, దివ్య గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వారి ప్రేమించిన గర్భఫలము కుమారులు, కుమార్తెను బట్టి వందనాలు. కుమార్తెకు పెద్ద పాపకు మీరు ఇచ్చినటువంటి సంవత్సరం అనే దయ కిరీటను నర్మితకు మీరు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బిడ్డను దీవించండి, మీ కాపుదల భద్రత ఇచ్చేయండి. రాబోయే దినాలు అద్భుతమైన కృపద ఇచ్చేయండి. తల్లిదండ్రులు బిడ్డను చూసి, సంఘమంతా బిడ్డను చూసి సంతోషించలాగిన జ్ఞాన హృదయాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అబ్రహాం గారు, వారి కుమారుని కుటుంబం, వారి కుమార్తెల కుటుంబాలు, నేను వారి బిడ్డల కుటుంబాలని, వారికి రక్త సంబంధుల బంధువుల కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించండి. ఈ రాత్రి చేరి ఓపికతో వాక్యం విన్న సంఘ బిడ్డలు, ఎపిఫానియా గొర్రెలమూడి లూథరన్ సంఘ బిడ్డలు, పెద్దలు, అలాగే నాయన స్త్రీల సమాజం, TCC వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు. పేరు పేరు వస్తున్న దీవించండి, ఆశీర్వదించండి. ఈ కుటుంబం ద్వారా వచ్చే దీవుల ఆశీర్వాదాలు కుటుంబానికి నీ చేరి వచ్చిన బిడ్డలందరికీ అనుగ్రహించి మహిమ పొందమని, ఈ మధురమైనటువంటి క్షణాలు, ఈ యొక్క ప్రభావ, ఈ పరిస్థితులు జీవితంలో చెరగని ముద్రగా ఉండటానికి కృప అనుగ్రహించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద మా నెరవేరునుగాక. మందిన ఆహారం మంది దయచేయము, అలా గ్రహం చేసిన క్షమించిన ప్రకారం అది క్షమించము. మమ్మ శోధనకాక దుష్టులు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనో తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ గణ్యుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడి వచ్చిన మనందరికీ నీ కొడుకుని ఏర్పాటు చేసిన కుటుంబానికి సంవత్సరం అని నూతన దయాకిరీటి పొందినటువంటి నిర్మితకును సదాకాలం తోడయుండును గాక. ఆమె ఆశీర్వాదంబుల్ మామీగా వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాక్యము ఈ మహిమీగా కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా, ఆమేన్. God bless you. దేవుని దీవించుగా. పెట్టండి. మీరు పెట్టారా? మీరే మీ చుట్టాలు, బంధువులు, వాళ్ళు మీ నాయనమ్మ ఉంది కదా, నాయనమ్మ వాళ్ళందరితో పెట్టించండి. పాట తీసుకుంటారా మీరు ఈ లోపల?
నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, ఉన్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు నీతో గడపాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంతకుండా దాచావు. నేలరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంతకుండా దాచావు. నీరెక్కల నీడలో నా ఆశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృప తోడు నించు. నీ ఆలోచించనే నే పరవశించాలని, నా ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నీదే నేనేమవుదునా, నీ దయలో నీదే నేనేమవుదునా తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా. ఇంకో పాట పాడినమ్మా, పలారు మమ్మల్ని